శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ఇది పెంచలకోనలో ఉంటది. ఇది ఎందుకు ఇంత ఫేమస్ అనేది ఇవాళ అయితే తెలుసుకుందాము. ఇక్కడ స్వామివారు ఎలా స్వయంభువై వెలిశారు, ఏ ఏ సమయాల్లో భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తారు, ఎందుకు దేవుణ్ణి ఇంత ఎక్కువగా నమ్మతారు, దాని వెనక ఉన్న కారణాలు, వచ్చిన భక్తులకి అన్నదాన ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో అయితే ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇక్కడ ఏ సమయాల్లో అన్నదానం జరిగిద్ది, అదే విధంగా ఏ టైంలో ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తారు, కొంచెం చెప్పగలుగుతారా? ఈ క్షేత్రము శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం. పెనుసిల అంటే ఇక్కడ స్వామివారు అమ్మవారిని పెనవేసుకొని రెండు శిలలు ఏకరూపంలో దాల్చినటువంటి ప్రదేశము ఈ యొక్క పెనుసిల లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ స్వామివారు విరాజిల్లుతున్నారు. ఈ క్షేత్రంలో ఆ యొక్క స్వామివారిని ఎత్తుక్కుంటూ ఆదిలక్ష్మి అమ్మవారు ఈ ప్రదేశానికి రావడం జరిగింది. వచ్చినటువంటి ఆమె చెంచులక్ష్మి సమేతుడైనటువంటి స్వామివారిని చూసి ఆమె అలిగి కణ్వ నదికి అవతల భాగంలో స్థిర నివాసంగా నిలబడి అక్కడ వచ్చేటువంటి భక్తులకి కొంగు బంగారంగా ఈ క్షేత్రంలో అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు. ఇక్కడ వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు 7 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. అందులో ముఖ్యమైనటువంటివి హనుమంత సేవ, గరుడు సేవ, కళ్యాణం. ఈ గరుడు సేవని జయంతి అని కూడా మనం స్వామివారి జయంతిగా మనం పురస్కరించుకుంటూ ఉంటాం. ఈ 3 రోజులు ఇక్కడ ఈ క్షేత్రంలోనే కాకుండా ఈ క్షేత్రానికి వచ్చేటువంటి మార్గాల్లో కూడా ఈ 3 రోజులు అత్యధికంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఎక్కడా కూడా అన్నానికి కొదువు అనేటువంటిది లేకుండా నిరంతరము 3 పూట్ల ఉదయం నుంచి సాయంత్రము రాత్రి 10, 11 వరకు 12 వరకు కూడా అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ క్షేత్రం స్వామివారికి ప్రీతికరమైనటువంటి వారం శనివారం. అందువల్ల భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో శనివారాలు ఇక్కడ వస్తూ ఉంటారు. వారికి ఇక్కడ ఉన్నటువంటి దేవస్థాన అన్నదాన సత్రంలోను మరియు కుల సంఘాలైనటువంటి దాదాపు 20 కుల సంఘాలు సత్రాలు నిర్వహిస్తూ ఉన్నారు. వీటన్నిటిలో కూడా ప్రతి శనివారం మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీ. అదేవిధంగా విశేషమైనటువంటి పర్వదినాలు ఉగాది, తొలి ఏకాదశి, అలాగే స్వామివారి స్వాతి నక్షత్రము అంటే జన్మ నక్షత్రము, ఇలాంటి ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో కూడా ఇక్కడ అన్నదానము విశేషంగా చేస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఆహారం దొరకదనేటువంటి అభద్రత అయితే అవసరం లేదు. కాబట్టి స్వామివారిని ఇక్కడ దర్శించుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మేము స్వామివారి కాడికి వచ్చిన తర్వాత మేము అనుకున్నటువంటి అన్నీ కూడా స్వామివారు మాకు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా మాకు ఇచ్చారని చెప్పి ఇక్కడ భక్తులు స్వామివారిని కొనియాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్వామివారు చాలా శక్తివంతులు. అందుకే ఈ క్షేత్రంలో ఎవరైనా తప్పు చేయాలంటే ఆ యొక్క ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామికి భయపడ్డం. అందువల్ల ఇక్కడ ఎవరు కూడా తప్పు అనేది చేయకుండా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. జై గోవింద, జై నమో నరసింహాయ నమః. సార్ మీ పేరు? నా పేరు పెంచలయ్య. ఈ యొక్క అఖిల భారత పద్మశాలి అన్నదాన సత్రం పెంచల క్షేత్రంలో ఈ సత్రానికి ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని అంతటిని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్, మీ మంచి ఇన్ఫర్మేషన్ ని మాకు అందజేసినందుకు చాలా థ్యాంక్స్. ఓకేనయ్యా, థ్యాంక్ యూ.